దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి విధించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర 7,500, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 12,000 రూపాయలు, 1000 నుంచి 1500 కిలోమీటర్ల గరిష్ట ధర 15,000గా నిర్ధారించింది. 1500 కిలోమీటర్లు దాటితే గరిష్ట ధర 18,000. ఛార్జీల పరిమితులు బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్, ఉడాన్ విమానాలకు ఈ పరిమితులు వర్తించవని కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి విధించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఏదైతే బెనిఫిట్ షోకి సినిమా రేట్లు ఎలాగైతే పెరుగుతాయో అంతకు మించి మేము కూడా పెంచుతాము అనే రకంగా ఇండిగో విమాన సమస్యను కారణంగా చూపిస్తూ కూడా దేశీయ విమాన సర్వీసులు ఒక్కసారిగా పూర్తి స్థాయిలో రేట్లన్నింటినీ కూడా పెంచివేయడం అయితే జరిగింది. నిన్న ఈరోజు చూసుకుంటే మాత్రము 30,000, 40,000, 50,000 అదేదో విమానం ధరల్లో విమానం ఏదైతే ఉంటుందో విమానం ఎక్కాలనుకుంటే భయం పుట్టేలాగా రేట్లు అయితే పెంచేశారు. సో ఈ నేపథ్యంలోనే తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పెంచుకోండి, ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి, కానీ మా పరిధి ఏదైతుందో మేము చెప్పినటువంటి పరిధిలోనే పెంచుకోవాలంటూ కూడా ఎవరైనా సరే 500 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్రయాణం చేయాలి అనుకుంటే అటువంటి సీట్లకు సంబంధించి 7,500 ఓకే, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు కూడా గరిష్టంగా ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే 12,000 రూపాయలు, అదేవిధంగా 1000 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు కూడా 15,000 రూపాయలు, 1,500 కిలోమీటర్లు దాటితే 18,000 రూపాయలు మేరకు కూడా ఛార్జీలు ఉండాలి. అంతకు మించి ఛార్జీలు టికెట్ రేట్లు పెంచకూడదు అనేటటువంటి నిబంధనలకు కాసేపటి క్రితమే అమలు చేయడం జరిగింది. ఎందుకు ఈ నిబంధనలు అన్నిటికంటే పూర్తిగా కూడా ఇండిగో విమానం ఏదైతుందో ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించినటువంటి తలెత్తినటువంటి ప్రాబ్లమ్స్, ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకొని కేవలం బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలన్నా, ముంబై నుంచి కలకత్తా వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా ఏదైనా సరే ఇంటర్ సర్కిల్ కి సంబంధించినటువంటి విమాన ఛార్జీలలో ఒక్కసారిగా అమాంతం పెంచేయడంతో ఇంకా చివరికి దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇది కుదరదు, మీ ఇష్టం వచ్చినట్లు పెంచుకోవడానికి రైట్స్ లేవంటూ కూడా ఈ నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది. మెయిన్ గా 500 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో 500 కిలోమీటర్లకు సంబంధించినటువంటి, అదేవిధంగా పూర్తిగా కూడా 1,500 కిలోమీటర్లకు సంబంధించి ఇంద సర్కిల్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా 18,000 రూపాయలు ఫైనల్ గా, అంటే 1,500 కిలోమీటర్లు దాటితే 18,000 రూపాయలు అనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి, ఉడాన్ విమానాలు అదేవిధంగా ఆర్సీఎస్ విమానాలకు మాత్రం ఇవన్నీ కూడా వర్తించవు. వాటి విషయంలో మాత్రం ఈ రేట్లు మేము ఏదైతే ఇప్పుడు చెప్పామో అవి వర్తించవు అంటూ కూడా కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది. రైట్ మధు, థ్యాంక్ యూ. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్టులో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు.
ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో భారీ ఎత్తున ప్రయాణికులు కూడా చేరుకొని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూసిన వీరంతా కూడా ఫ్లైట్కి సంబంధించి వారు క్యాన్సిల్ అయిన వారంతా కూడా ఇక్కడ కౌంటర్లో అసలు ఏం జరుగుతుంది, తమ ఫ్లైట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, దాని తర్వాత తమకు ఎప్పుడు ఫ్లైట్ అందుబాటులోకి వస్తుంది అనే దానిపైన ప్రధానంగా దీనికి సంబంధించి వారంతా కూడా కౌంటర్లో నించొని అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇక్కడ వీరికి సరైన సమాధానం దొరకకపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గమ్యస్థానాలు వెళ్లేందుకు ఇప్పటికే తాము నెల 2 నెలలు 3 నెలల ముందే ఫ్లైట్కి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఒక్కసారిగా మెసేజ్ వస్తుంది ఫ్లైట్కి సంబంధించి క్యాన్సిల్ అయినట్లుగా. దానికి సంబంధించి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఇటు సిబ్బంది కొరత నేపథ్యంలో చాలా ఫ్లైట్స్ను కూడా ఒక్కసారిగా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో సంబంధించిన ఫ్లైట్స్ మాత్రము పూర్తిగా క్యాన్సిల్ అయ్యాయి. అయితే మరోవైపు చూస్తే ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించి మాత్రము చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని వారి ఫ్లైట్కి సంబంధించిన టికెట్ ఒక్కసారిగా క్యాన్సిల్ కావడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ప్రధానంగా చూస్తే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 8-9 తేదీలో సమ్మిట్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో మాత్రం దేశ విదేశాల నుంచి కూడా ప్రధానంగా ఇక్కడికి అందరూ కూడా వస్తున్నారు. కానీ వస్తున్న నేపథ్యంలో వారిపైన ఫ్లైట్కి సంబంధించి ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో వారి ప్రయాణకు సంబంధించి కొంత పూర్తిగా దీనికి సంబంధించి కొంత అంతరాయం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు మనతో పాటు ప్రయాణికులు, అసలు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఫ్లైట్? నేను బుక్ చేసుకొని 4 days అయిందండి. ఫ్లైట్ తెల్ల వచ్చాము, ఆ రోజు ఫ్లైట్ క్యాన్సిల్. నైట్ 9:45కి ఉండే అండి, క్యాన్సిల్ అయిపోయింది. సరే రీషెడ్యూల్ చేశాం, నిన్న వచ్చాము, నిన్న మళ్ళీ క్యాన్సిల్. ఈ రోజు రీషెడ్యూల్ పెట్టండి, ఈరోజు కంపల్సరీ ఉంటుంది సార్ అంటే 2 hours మాకు నిన్న మెసేజ్ 2 hours బిఫోర్ అన్నారు. 8:30కి వచ్చాను. 8:30కి వచ్చాక మెసేజ్ అయింది ఫ్లైట్ క్యాన్సిల్ అని వస్తుంది. నేను కార్ దిగాను, ఫ్లైట్ క్యాన్సిల్ అని వచ్చింది. సరే నేనేమనుకున్నా అంటే కనీసం చెన్నై, రాయ్పూర్, జార్ఖండ్, ఒరిస్సా అట్లనే రూటింగ్ అంటే కోల్కతాకి ఇంకా 1 week వరకు ఫ్లైట్స్ లేవు. 1 week వరకు దెర్ ఇస్ నో ఫ్లైట్స్ ఫర్ కోల్కతా. అది నిన్ననే తెలిస్తే నేను ట్రైన్ అని బుక్ చేసుకొని వెళ్ళిపోతుండే కదా. ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు చేస్తే వెయిట్ లిస్ట్ ఉన్నది, బట్ నేను కంపల్సరీ హ్యావ్ టు గో టు కోల్కతా. ఇప్పుడు ఏం పరిస్థితి, మా పరిస్థితి ఇప్పుడు అటులేమి ఇటు లేకుండా అయిపోయిందండి. మధ్యలో ఉన్నాం ఇప్పుడు, చాలా దారుణమైన పరిస్థితి. మీరు ఇప్పుడు పొద్దున వచ్చి ఉంటారు, పొద్దున్న ఇంకా హెవీ రష్ ఉండే, చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి అయితే హెవీ రష్ ఉండే. అసలు మన హైదరాబాద్లో తక్కువ, కానీ నార్త్ సైడ్లో అయితే నేను చూస్తున్నాను కదా, చాలా ఇబ్బందిగా ఇది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ప్యాసింజర్స్ బ్యాగేజ్ కూడా లేదు, పొద్దున్న వాళ్ళకు హోటల్ అకామిడేషన్ ఇస్తలేరు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్యాసింజర్ ఒక కుర్చీ లేదండి కూర్చోనికి. 3-4 hours నుంచి వెయిట్ చేస్తున్నాం, కుర్చీ లేదు ఇక్కడ. ఇండిగో వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. ఒక నాదోడు లేడు, ఒక ప్యాసింజర్ ఏం ఇబ్బంది పడుతుండ్రు, ఏం లేదు, ఒక టీ లేదు, ఒక వాటర్ లేదు, ఏం ఆఫర్ లేదు. వాళ్ళ పని వాళ్ళు, మన పని మేము చేసుకోవాల్సి వస్తుంది. అంత ఇబ్బంది గురిపడుతున్నాం. అక్కడ కౌంటర్లో అడిగితే ఏమని చెప్తున్నారు? ఏం ఫ్లైట్స్ లేవంటున్నాను. నేను సరే లేవు, నాకు వేరే రూటింగ్ అని అంటున్నాను. నేను రూటింగ్ అయినా చేంజ్ అయినా పర్లేదు, ఇంకో 4 hours అయినా వెయిట్ చేస్తా. కోల్కతాకి ఇంకా అనదర్ 1 week వరకు దెర్ ఈస్ నో ఫ్లైట్స్ అట్ ఆల్ అని చెప్తుంది. నేనేం చేయలేను, క్లోజ్ చేసుకోండి అండి. మీరు ఎందుకు బుకింగ్ ఓపెన్ పెడుతున్నారు? మీరు ఫ్లైట్స్ క్యాన్సిల్ బుకింగ్ అవుతుంది, మళ్ళీ ఇటు రాగానే ఫ్లైట్స్ క్యాన్సిల్. మెంటల్ కానీ ఫేస్ అవుతుందండి ప్రతి ప్యాసింజరు. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి. మొత్తానికి చూస్తే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఫ్లైట్కి సంబంధించి బుక్ చేసుకున్నా కూడా ఒక్కసారిగా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అని తేలడంతో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడికి ఉన్నారు. వారికి సంబంధించి మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు స్వామి ఫ్లైట్కి సంబంధించి టికెట్? రేపు నైట్ ఉందని చెప్తున్నారు. కన్ఫామ్ గురించి వచ్చినాం, ఇంకేం చెప్పట్లేదు. మళ్ళీ రేపు వెళ్ళనా వద్దా అనేది మాకు డౌట్గా, దాని గురించి వచ్చింది. స్వాములకు సంబంధించి కూడా ఫ్లైట్ టికెట్ రేపటికి సంబంధించి ఉందా లేదా అనేది కూడా ఇప్పటికీ తమకు క్లారిటీ లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎయిర్పోర్ట్లో మాత్రము దీనికి సంబంధించి आप किधर जाने की आपको क्या बोल रहे फ्लाइट बारे में? हमारी कल कोयम्बटूर में सुबह 6 बजे फ्लाइट थी, तो वो हमारी पहले तो बोला कि डिले हो गई है 2 घंटा, फिर उसके बाद वो कैंसिल हो गई। फिर हमें मुंबई भेजा, बोले कि आप मुंबई चले जाइए, फिर वहाँ से आप चले जाइए। तो वो फ्लाइट दिया 2:30, फिर 2:30 के बाद बोला फिर से डिले हो गई। फिर 2:30 के बाद फिर हमें फिर शाम तक बैठे वेट किए, फिर वो भी फ़्लाइट कैंसिल हो गई। फिर उधर बस से हम लोग आए इधर अभी हैदराबाद।
अब देख रहे हैं कि अगर यहाँ मिल जाए तो ठीक है, नहीं तो हम लोग को फिर अभी 2500 किलोमीटर हम लोग को अभी बस से ट्रैवल करना पड़ रहा है। మొత్తానికి ఒక్కొక్క ప్రయాణికులు ఒక్కొక్క సంబంధించిన వారి సమస్య కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఒక ఫ్లైట్ సంబంధించిన టికెట్ ఒక్కసారిగా బుక్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చిన దాని తర్వాత कैंसिल అవడంతో పూర్తిగా దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు. आप किधर जाने के ఒక फ्लाइट के बारे में? पूर्णिया जा रहे थे सर। पूर्णिया कल हमको 11 बजे टिकट मिला, फिर अभी कैंसिल हो गया। अब तो मुश्किल है, यही तो चल रहा है दिक्कत। हम मालदा जाने वाला थे पूर्णिया से, अभी क्या करेंगे मालूम नहीं, अभी ट्रेन में जाना पड़ेगा। अभी क्या बोल रहे? दूसरा फ्लाइट बोल रहे? नहीं, वो बोला बनारस का, तो बनारस जाके क्या करेंगे? अभी बोल रहा है 2-3 दिन फ्लाइट नहीं मिलेगा, ऐसे ही तो बोले। टिकट भी कैंसिल कर दिए, अभी निकल रहे हैं। अभी क्या करना चाहिए? अब क्या कीजिएगा बोलिए, ऐसे तो बहुत आदमी का दिक्कत हो रहा है। कहीं शादी में जाने वाले थे, कोई दवा, हम हैदराबाद में आए थे AIG में, दवा लेने गया, दवा लिया, अभी घर जाने के लिए दिक्कत हो गया। ये तो बहुत मुश्किल का बात हो गया। किसी का मरनी में जाना है, किसी का शादी में जाना है, अब क्या व्यवस्था होगा नहीं होगा प्रशासन का। ठीक है, మొత్తానికి చూస్తే ఇక్కడ ప్రయాణికుల సంబంధించి తీవ్ర అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్లైట్కి సంబంధించి క్యాన్సిల్ అని తీరడంతో తాము దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాము. తమకు ప్రత్యేకమైన ఒక మార్గం కూడా చూపించాలి, ప్రత్యేక ఫ్లైట్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ప్రధానంగా ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడికి భారీ ఎత్తున కూడా చేరుకొని ఒక ఫ్లైట్కి సంబంధించి ఆరా తీసినా ఎవరికి కూడా కన్ఫర్మేషన్ మాత్రం సరిగ్గా ఇవ్వట్లేదని మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఎయిర్పోర్ట్లో చూస్తే మాత్రము ఫ్లైట్కి సంబంధించి ఒక ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దాని తర్వాత మరొక ఫ్లైట్కి చూస్తే మాత్రము ఇతర ఎయిర్లైన్స్లో వెళ్లేందుకు ఎమర్జెన్సీగా వెళ్లేందుకు చూస్తే మాత్రము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క ఇండిగోకి సంబంధించి ప్రయాణికుల అవస్థలు కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. వెల్కమ్ బ్యాక్. ఎయిర్లైన్ అంతరాయాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు తోడుగా నిలవడానికి GHIAL, TGSRTC కలిసి ముందుకొచ్చాయి. తాత్కాలిక చర్యగా ఇవాల్టి నుంచి RGIA నుండి ప్రత్యేక TGSRTC సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రయాణికులు ఇంటికి లేదా తమ తదుపరి గమ్యస్థానాలకు కొంతైనా తక్కువ ఒత్తిడితో చేరుకోవచ్చు. అరైవల్ ర్యాంప్, పిల్లర్ నంబర్ 8 వద్ద నుంచి 2 స్లీపర్ బస్సులు బయలుదేరుతాయి. సాయంత్రం 6 గంటల నుండి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం దిశగా అదనపు బస్సులు నడుస్తాయి. प्लीज सर आ जाओ. आ जाओ. कनेक्टिंग फ्लाइट लगे. हाँ भाई. ఎయిర్లైన్ అంతరాయాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు తోడుగా నిలవడానికి GHIAL, TGSRTC కలిసి ముందుకొచ్చాయి. తాత్కాలిక చర్యగా ఇవాల్టి నుంచి RGIA నుండి ప్రత్యేక TGSRTC సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రయాణికులు ఇంటికి లేదా తమ తదుపరి గమ్యస్థానాలకు కొంతైనా తక్కువ ఒత్తిడితో చేరుకోవచ్చు. అరైవల్ ర్యాంప్, పిల్లర్ నంబర్ 8 వద్ద నుంచి 2 స్లీపర్ బస్సులు బయలుదేరుతాయి. సాయంత్రం 6 గంటల నుండి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం దిశగా అదనపు బస్సులు నడుస్తాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో CEO పీటర్ అల్బర్ట్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది. పైలట్లకు సుదీర్ఘ విశ్రాంతి కల్పించేందుకు ఏవియేషన్ రెగ్యులేటర్ తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పైలట్ల సంఖ్యను ఇండిగో యాజమాన్యం తప్పుగా అంచనా వేసింది. దీంతో ఒక్కసారిగా పైలట్ల కొరత ఏర్పడి దేశీయ సర్వీసులను నడపడంలో సంస్థ తీవ్రంగా విఫలమైంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది. 3 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. మౌనిక, ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయింది. సో ఇక చర్యలకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇండిగో వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్రం ఈ యొక్క చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో, ముఖ్యంగా విమానాశ్రయాలలో ప్రయాణికుల ఆవేదనని కేంద్రం చూసిన తర్వాత వెంటనే ఈ యొక్క చర్యలకు రంగం సిద్ధం చేసింది. సో ప్రస్తుతం అయితే ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయంగా కొన్ని రైల్వే కోచ్లు రైల్స్ని కూడా ఏర్పాటు చేసింది. సో వాటికి రైల్వే బోగిల్ని కూడా ఎక్స్ట్రాగా ఉంచి ఈ యొక్క ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కూడా వెంటనే ఏర్పాటు చేసింది. సో అదొక భాగం అయితే సో ఇక ఇప్పుడు ఇండిగో సీఈఓ పీటర్ని కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అసలు ఎందుకు ఇలాంటి చర్యలకు ఇండిగో పాల్పడింది అనేది ప్రశ్న. కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఒకవైపు డీజీసీఏ నిబంధనలకి విరుద్ధంగా మేము ఇలా పాల్పడామని అధికారిక ప్రకటన ఇండిగో చేయనప్పటికీ కూడా సో మరోవైపు డీజీసీఏ నిబంధనల ఒకవేళ అలాంటి నిబంధనలు విధించడం వల్ల ఇండిగో ఈ విధంగా పాల్పడిందా అని చెప్పేసి అంటే అది కూడా లేదు. కేంద్రం కూడా వెంటనే డీజీసీఏ నిబంధనలు కూడా ఉపసంహరించుకుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇండిగో ఈ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే దాదాపుగా ఈ విధంగా ఇష్టానుసారంగా ఇండిగో ఫ్లైట్స్ని ఎక్కడికక్కడ రద్దు చేసుకోవడం పట్ల మాత్రం కేంద్రం అయితే సీరియస్గా ఉంది. సో దానిలో భాగంగానే చర్యలకు రంగం సిద్ధం చేసుకుంది. సో ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇంకా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా గుర్తించారు. సో వారిని కొన్ని సూచనలు కూడా చేశారు వారికి. సో వారు ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఇక ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులు, మరోవైపు ఈ సంక్షోభం ఎంత కూడా మనకి 2-3 రోజులు ఈజీగా పట్టే అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. కాబట్టి సో ఇక 5 రోజుల తర్వాత ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇండిగో పైన మాత్రం చర్యలకి కేంద్రం అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం ఇండిగో సీఈఓ పీటర్ని మాత్రం తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పీటర్ యొక్క ఇండిగో సంక్షోభం పైన ఆయన ఓన్లీ ఒక క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు తప్ప ఎందుకు ఇలాంటి సంక్షోభానికి గల కారణం ఏంటని చెప్పలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా
ఇండిగో CEO పీటర్ని తొలగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా ఇష్టానుసారంగా ఈ విధంగా ఇండిగో సేవలు విమానయాన సేవలు ఎందుకు నిలిపివేశారనేది స్పష్టత ఇవ్వకుండా దానికి గల కారణం చెప్పకుండా ఇంకోటి ఈ విధంగా ఇష్టానుసారంగా రద్దు చేసిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయన చూసిన తర్వాత ఓన్లీ ఒక క్షమాపణ చెప్తూ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు. కాబట్టి సో ఇక ఇండిగో సిబ్బంది ఎవరు కూడా ఆయా ఎయిర్పోర్ట్లలో అందుబాటులో లేకపోవడం, ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఎవరు కూడా సమాధానం సరిగా చెప్పకపోవడం, సో ఇదంతా కూడా మనం ఈరోజు మొత్తం కూడా అన్ని ప్రధానంగా చూస్తే అన్ని ప్రధాన ఛానల్స్లో కూడా వచ్చాయి. కాబట్టి కేంద్రం కూడా ఇవన్నీ చూసిన తర్వాత సో ఇక రంగం సిద్ధం చేసుకుంది. సో చర్యలకు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. సో దానిలో భాగంగానే మనకి ఇండిగో CEO పీటర్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సో ఇంకా ఎవరు దీనికి గల కారణం ఏంటి అనేది కూడా మొత్తం నివేదికను తెప్పించేందుకు కూడా నివేదికను తెప్పించుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఇండిగో CEO పీటర్ని తొలగించడం, తర్వాత దీనికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫర్దర్గా మిగతా వాళ్ళపైన కూడా చర్యలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా ఒకేసారి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులందరూ కూడా విమానాశ్రయాలకు వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇండిగో సేవలు లేవని చెప్పేసి కూడా అక్కడ ఎవరు చెప్పకపోవడం, పైగా అక్కడ ఇండిగో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత వారందరూ కూడా ఆందోళనకు దిగడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇవంతా కూడా మనం చూసాం. కాబట్టి సో కేంద్రం కూడా చాలా సీరియస్ అయింది. స్పష్టమైతే మాత్రం ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మాత్రం మనకి కొత్తగా కొన్ని రైల్వేకి సంబంధించి బోగీలు ఎక్స్ట్రా ఏర్పాటు చేసి సో వాటి ద్వారా ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పి సూచన చేసింది. సో ఇప్పుడు మాత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇండిగో CEO పీటర్ని మాత్రం తొలగించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనపైన వేటు పడే అవకాశం కూడా ఉంది. మౌనిక. రైట్ సైదు, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి